నాకు ప్రతి సంవత్సరం ఒక అమ్మాయి కావాలి. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలు, విలక్షణమైన సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఆ దేశం. కానీ అదే దేశం ఇప్పుడు ఒక కంటికి కనిపించని మహమ్మారి కోరల్లో చిక్కి విలవిలలాడిపోతుంది. దక్షిణాఫ్రికాలోని అతి చిన్న దేశమైన ఎస్వతిని ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక హెచ్ఐవి బాధితులున్న దేశంగా రికార్డులకు ఎక్కింది. కేవలం 12 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో సుమారు 3 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చండి. అంటే అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ వ్యాధి బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏటా కొత్తగా మరో 7,000 మంది ఈ వైరస్ బారిన పడడం అక్కడ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఆ దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికమే. జనాభాలో 60% మంది దారిద్ర్య రేఖకు దిగువన మగ్గిపోతున్నారు. బతుకు తెరువు కోసం పురుషులు పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా గనుల్లో కూలీలుగా వెళ్తుంటారు. అక్కడ సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల వారు వైరస్ను మోసుకొచ్చి తమ భాగస్వామ్యులకు అంటిస్తున్నారు. మరోవైపు ఎస్వతిని సాంప్రదాయ నృత్యమైన రీడ్ డ్యాన్స్ చూడడానికి వచ్చిన విదేశీ పర్యాటకుల వద్దకు నిరుపేద మహిళలు డబ్బు కోసం వెళ్లడం కూడా ఈ వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది. ఎస్వతినిలో బహుభారతత్వం ఒక సర్వసాధారణ విషయం. సాక్షాత్తు ఆ దేశ రాజే ఏటా జరిగే రీడ్ డ్యాన్స్ ఉత్సవాల్లో ఒక కొత్త యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. సురక్షిత లైంగిక పద్ధతులపై అవగాహన లేకపోవడం, చిన్న వయసులోనే శృంగారంలో పాల్గొనడం వంటివి వ్యాధి విస్తరణకు ఇంధనాలుగా మారాయి. 1986లో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి 3 దశాబ్దాల్లోనే దేశమంతా ఈ వైరస్ పాకిపోయింది. హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకోవడంలో అత్యంత కీలకమైన లెనాకాపవిర్ అనే మందుల కొరత ప్రస్తుతం ఆ దేశాన్ని వేధిస్తోందండి. గ్లోబల్ ఫండ్ ద్వారా అందాల్సిన 6,000 డోసుల్లో సగం కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే గత 20 ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. వ్యాధి సోకిన వారిలో సకాలంలో చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. కానీ కొత్తగా కేసులు నమోదు కాకుండా చూడడమే ఇప్పుడు ఆ దేశం ముందున్న అతిపెద్ద సవాలండి.